నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎవరైతే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉందో ఆ టైంలో ఎవరైతే వైసీపీలో బాగా నోరు పారేసుకున్న వ్యక్తుల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే అంటే బయట వాళ్ళు ముఖ్యంగా శ్రీరెడ్డి అదేవిధంగా బోరుగడ్డ అని ఇలాంటి వ్యక్తులు అయితే బాగా ఎక్కువ నోరు పారేసుకున్నారు. అందులో ఈరోజు అయితే శ్రీరెడ్డి మీద కేసు అయితే నమోదైంది నిన్న. సో దాని గురించి మీరేం చెప్తారు? శ్రీరెడ్డి మీద కేసు నమోదవుద్దని ఎప్పటి నుంచో ఎక్స్పెక్టెడే కదా. ఇక శ్రీరెడ్డి మీద నమోదవుద్ది. అమ్మాయి కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం బూతులు గట్టిగా మాట్లాడింది. అందుకని చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు వచ్చిన పనే ఇప్పుడు వరుసగా అయిపోయింది. విజయసాయిరెడ్డి నెక్స్ట్ రోజాను పట్టుకుంటారు. ఏదో ఒకటి తీసుకొచ్చి ఇలాంటిది మాఫింగ్ తీసుకొచ్చి రోజా, నెక్స్ట్ పేరు నాని, ఆ నెక్స్ట్ ఆల్రెడీ కొడాలి నాని మీద 41 ఇవ్వాలని ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఒక కేసు. సో ఇది వీళ్ళు ఎట్లా కనపడుతుందంటే వీళ్ళకి పరిపాలన చేయడానికి అది ఎట్లాగొట్లాగా వచ్చేసాం. ముగ్గురం కలిసిపోయి జనాలను ఏదో మభ్యపెట్టి మనసుపెట్టి వచ్చేసాం. ఇక వచ్చినాక ఇవి అరాచకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అరాచకమే జరుగుతుంది. ఎక్కడికెక్కడ అరాచకాలు జరుగుతున్నాయి. ఇది కనుక కంట్రోల్ చేసుకోకపోతే ఇదే పద్ధతిలో వీళ్ళు వెళితే ప్రజలు తీసుకెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో బారదొప్పుతారు వీళ్ళు ఈ కూటమిని. ఇక్కడ ముందున్న లక్ష్యాలు చాలా ఉన్నాయి. ప్రజలకు కావాల్సింది, రాష్ట్రానికి కావాల్సింది మీ లక్ష్యాలు ఉన్నాయి. అప్పుడేది ఎన్నికలప్పుడు మభ్యపెట్టి వాగారా? అవి నిజాలా? 32,000 అమ్మాయిలు పోయారు. ఇది నిజమా అబద్ధమా? ఇది మీరు నిజంగా నిజమే సత్యమా? నాకు ఆఫీసర్ చెప్పారు కదా. ఈ నిజమా అబద్ధమా? ప్రజల ముందు తేల్చండి. ఇది నిజమైతే వాళ్ళని సాధించండి. ఇక్కడ అధికారం మీదే పైన అధికారం సాధించండి. లేదా అబద్ధం అయితే ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఆ రోజు ఎన్నికల కోసం ఏదో ఓట్ల కోసం మభ్యపెట్టడానికి మాట్లాడడం అది నిజం కాదు అని చెప్పండి. అది చేయండి. స్పెషల్ స్టేటస్ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. అంటే ఇప్పుడు మీరు మీ పార్టీ వాళ్ళు ఒప్పుకున్నారని చెప్తారా? ఇది శ్రీరెడ్డి బూతులు తిట్టింది అందుకని కేసు పెట్టడం తప్పు లేదని? అమ్మాయి పార్టీ సానుభూతి పరులాగానే అమ్మాయి పార్టీ మెంబర్ ఏం కాదు. అంటే బయట కొన్ని వార్తలు వస్తున్నాయి ఆమె మీద కేసు పెట్టించింది కూడా వైసీపీ నేతలు అని చెప్తున్నారు. సో దానికి మీరు ఏం చెప్తారు? అది అన్నిటికీ వాళ్ళకి దగ్గొచ్చినా కూడా వైసీపీ నేతలు, వాళ్ళకు విరోచనాలు అయినా కూడా వైసీపీలో చిల్లర వాగుళ్ళు. వైసీపీ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారయ్యా? ఆ అమ్మాయి వైసీపీ ఫేవర్గా మాట్లాడుతూ ఉంటాయి సానుభూతి పరులుగా. అలాంటి వాళ్ళ వల్లే పార్టీ ఓడిపోయిందంట. అలాంటి వాళ్ళకి పోలా. వీళ్ళ అబద్ధాల వల్ల ఓడిపోయింది పార్టీ. వీళ్ళు 6 హామీలు అన్నారు. ఇప్పుడు 6 హామీలు ఏమైంది? తల్లి దీవెన ఏమైంది? బస్సు క్షమించింది. అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే మీ అధికారంలోకి వచ్చి కేవలం 1 నెల మాత్రం టైం ఇవ్వండి అని చెప్తున్నారు. 1 నెలలోనే 3 యూటర్న్లు ఎందుకయ్యా? తల్లి దీవెన మీరు అన్నదేంటి? నీకు 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 అని అందరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే మీరే కదా మాట్లాడారు. ఎవరైనా మాట్లాడమన్నారు? మీరేగా మాట్లాడారు. సీఎం చంద్రబాబు మాట్లాడాడు, ఆయన వాళ్ళ ఎమ్మెల్యే మాట్లాడారు. పెన్షన్ 7,000 ఇచ్చేస్తామని చెప్పారంట కదా. పెన్షన్ 7,000 నేను అడిగేది ఒకటైతే నువ్వు ఒకటి. నేను అడుగుతా తల్లి దీవెన ఏమైంది? తల్లి దీవెన ఎందుకు అన్ని వాగ్దానాలు చేసి ఇవాళ ఇంటికి ఒక తల్లికి ఒక 15,000 అంటున్నారు కదా. ఎవరు అన్నారు? ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ పేపర్ చదివి రాలేదనంటే ఎట్లా? మీరు ఆ సైడు వాళ్ళనే ఫేవర్ చేస్తూ మాట్లాడండి. నిజాలు మాట్లాడదలుచుకుంటే జర్నలిస్టులుగా నిజాలు మాట్లాడండి. వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఆయన ఆపారు. ఎందుకు ఆపారు? ప్రజలు తేడా వచ్చేటప్పటికి ఆపారు. అది మళ్ళీ లేదు విధానాలు. తల్లికి ఒక ప్రతి తల్లికి 15,000 అన్నాం. అంటే మరి అలా కాదు కదా. మీరు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు కూడా అమ్మ ఒడి అనే పథకాన్ని ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మ ఒడి పథకం అందజేస్తూ ఉన్నారు. బట్ ఆ టైంలో కేవలం ఇంటికి ఒకరికి ఇచ్చారు. ఆయన తప్పు చేశాడు కనుక మేము చేస్తామంటున్నారు. మీరు ఆయన తప్పు చేశారని చెప్పే కదా ఆయన మీద అన్ని అపనిందలు వేసి అన్ని చెప్పి కదా మీరు వచ్చారు. మళ్ళీ మాట మీద ఇంకా జగన్ చెప్పేందుకు? జగన్ ఓడిపోయాడు, కూర్చున్నాడు. ఇంకా మీరు జగన్ ఇలా చేశాడు ఎందుకే? అయిపోయింది కదా. ఆయన మామూలుగా ఓడిపోతే బాగానే ఉంటుంది. దాదాపు 14 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయాడంట. చంద్రబాబు వెళ్ళేటప్పుడు 2019లో ఎన్ని కోట్లు అప్పు పెట్టి వెళ్ళాడు? 2,65,000 అప్పు పెట్టాడు. ఇవాళ రాగానే 4 రోజుల్లోనే 7,000 కోట్లు ఆల్రెడీ. 2 లక్షల కోట్లు ఎక్కడ? 14 లక్షల కోట్లు ఎక్కడ? ఎందుకు 2019 ఎక్కడ? 2024 ఎక్కడ? ఈ 2014 10 ఏళ్ళు ఇక్కడ ఎకరం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. అప్పులు చేయి తప్పక. కరోనా వచ్చింది 2 ఏళ్ళు. కరోనాలో ఏంటి పరిస్థితి? ఎంత లాస్ గవర్నమెంట్కి? ఏ గవర్నమెంట్? కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కరోనా రాలేదు కదా. అన్ని రాష్ట్రాలు అయ్యే ఉన్నాయి. అప్పులు లెక్క చూడండి. ఏ రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉందని.
ఏ రాష్ట్రం ఎంత ఆంధ్ర రాష్ట్రం ఒకటి ఉన్ని మీకు ఏదే పని పాట లేకుండా ఈ ఈ దరిద్రపు వాగులు తప్పితే చరిత్ర చూడాలి. మొత్తం రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాలు అప్పులు లేకుండా ఉన్నాయి. అన్ని అప్పు లేని రాష్ట్రం లేదు. ప్రతి రాష్ట్రం అప్పులోనే ఉంది. ఎందుకంటే ఆ కరోనా దెబ్బకి గుజరాత్ లాంటిది బాగున్నది కూడా అది కూడా అప్పులోకి వచ్చింది. తక్కువ అప్పు ఎక్కువ అప్పు అంతే. మీరు అప్పు ఇవాళ చంద్రబాబు అప్పు అని మాట్లాడి చంద్రబాబు సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇవాళ ఆల్రెడీ 7,000 కోట్లు అప్పు చేశాడు. గవర్నమెంట్ వీటిని తాకట్టు పెట్టి ఇప్పుడు మళ్ళీ పోర్టులు వాటిని తాకట్టు ఇంకో 10,000 కోట్లకి అడిగాడు. అప్పులు మరి ఎందుకు చేస్తున్నావు? సంపద సృష్టించేవాడివి. ఇది విధానం. అప్పులు చేయకూడదు. టేక్ టైం అంటున్నారు వాళ్ళు. టేక్ టైం అన్నప్పుడు నువ్వు అప్పులు ఎందుకు తీస్తున్నావు? అప్పులు సంపద సృష్టిస్తాను అప్పుడు మళ్ళీ మేము తిరిగి కట్టేస్తా ఉంటున్నారు. ఎప్పుడు అలా ప్రతి వాళ్ళు అనేది అదే, మేము తిరిగి కట్టేస్తాం చేస్తాం. అదే చేశారు వాళ్ళు. తిరిగి కట్టేస్తాం అని. ఎందుకు కట్టలేని అధికారంలో ఉంటే కడతారు. అధికారం పోయింది కదా, ఇప్పుడు మీరు కట్టాలంతే. నువ్వు అప్పులు ఏదో సొల్లువాగుడు చెప్తే అప్పులు చేయని రాష్ట్రం ఉందా? అప్పులు చేయని దేశం ఉందా ఈ ప్రపంచంలో? అమెరికా అంత పెద్ద రిచ్ కంట్రీ కూడా అప్పులో ఉంది. కాబట్టి చూడు, చరిత్ర తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ ఎకనామిక్స్ ఎలా ఉన్నాయి, దేశంలో ఎలా ఉంది, ప్రపంచంలో ఎలా ఉంది. అప్పులు ప్రజలు అమాయకులు, వాళ్ళకి ఇంత నాలెడ్జ్ లేదు. అప్పులు చేసేసారు, ముంచేశారు, అది గాలిమాట. ఇప్పుడు శ్రీరెడ్డి మీదే కాకుండా బోరుగడ్డ ఇలాంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ కూతుర్ని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఇంట్లో దూషించారు. సో అలాంటి వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టే అవకాశాలు ఉంటాయి కదా. పెట్టమానండి. ఇలా బూతులు మాట్లాడిన వాళ్ళని పెట్టాలి. పెడితే వాళ్ళ అటు కూడా బూతులు మాట్లాడిన ఉన్నారు, వాళ్ళని కూడా పెట్టాలి. మాట్లాడే వాళ్ళు ఎవరు మాట్లాడు చాలా మంది ఉన్నారు. లిస్ట్ కావాలా నీకు? చాలా మంది ఉన్నారు. వాళ్ళు బూతులు మాట్లాడినాడు. ఏమైనా రోజానే 10 మంది మాట్లాడిన అతను ఉన్నాడుగా, ఎంత అసహ్యంగా మాట్లాడాడు. ఆ అమ్మాయిని కళ్ళ నీళ్ళు కూడా పెట్టుకుందని మాట్లాడతారని. సో వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళని చేసినప్పుడు వాళ్ళు కూడా చేయాలి. లేదు మేము మా అపోనెంట్లే చేస్తాము, మా వాళ్ళని చేయమంటే వాళ్ళ కర్మ, అది వాళ్ళ విజ్ఞత. తప్పితే చేస్తే చేయని. దాన్ని అమ్మాయితో అమ్మాయి చూసుకుంటుంది, కోర్టులో తను వాదించుకుంటుంది. తన వాక్ స్వాతంత్రం కొద్ది మాట్లాడానా లేదా నన్ను అన్నారు కనుక అన్నానా? అంటే సిఐడి పరారీలో ఉన్నారంట, దానికి చెప్పారు. పరారీ ఎందుకు ఉంటుంది? అమ్మాయి పరారీకి పారిపోయి బాపతే ఏం కాదు, నేరుగా వెళ్తుంది, జడ్జి ముందు హాజరవుద్ది. అంటే వీళ్ళు అమ్మాయిని ఒక ఆడదాన్ని వీళ్ళు ఎలా ఆడవాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా, మగవాళ్ళతో అరెస్ట్ చేస్తారా కూడా తెలియదు కదా. అంత అరాచకంగా ఉంది కదా. కనుక అమ్మాయిని నేరుగా మ్యాజిస్ట్రేట్ ముందు సరెండర్ అవుద్ది. మ్యాజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ ఉంటే అరెస్ట్ చేస్తారని వారెంట్ ఉండి వచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంటే నేరుగా జడ్జి ముందు హాజరవుద్ది. అంతే. జడ్జి ముందు హాజరైతే గౌరవంగా చేసే కేసు ఎలా అయినా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. వీళ్ళు అమ్మాయిని అవహేళన చేసి అసహ్యం చేసి చేసేది కనపడుతున్నాయి. ఆ ఉద్దేశంలోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ 40 రోజుల్లోనే ఎంత అరాచకం అసలు కనివిని ఎరుగులేదు. నేను ఎన్ని సంవత్సరాలు ఓడినవాడు అలా గొడవలు చేస్తాడు. ఇంతవరకు ఎన్నికలు ఎక్కడైనా స్టూడెంట్ డేస్ నుంచి తమిళనాడు రాజకీయాలు కానీ ఇక్కడ రాజకీయాలు చూస్తూ ఉన్నాను. ఇంతవరకు గెలిచిన వాడు అల్లరి చేయటం, గెలిచిన వాడు అఘాయిత్యాలు చేయటం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇప్పుడు ఓడినవాడు చేస్తాడు. వాడు ఓడిపోయామన్న ఓడిపోయామన్న బాధ, దాంతో వాడు అరాచకాలు చేస్తాడు. ఇక్కడ ఫస్ట్ టైం రివర్స్. గెలిచిన వాడు చేయటం ఏంటయ్యా? హ్యాపీగా గెలిచారు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మీరు పరిపాలనా విషయాలు చూడకుండా ఈ వెండట ఏంటి? ఒక్కొక్కరిని పట్టుకుని అరెస్ట్, అదే గొప్పతనం. అందుకే ఇచ్చారు ప్రజలు మీకు ఓట్లు. ప్రజలు అందుకు ఇవ్వలా. అలా అనుకుంటే వాళ్ళ భ్రమ. ప్రజలు మీకు ఓట్లు వేసింది మీ మాటలు నమ్మారు. మీరు 6 పథకాలు అనేది ఇస్తున్నారని నమ్మారు, ఇస్తారు అని నమ్మారు. మీరు ఇస్తారనేది ఇప్పుడు తెలిసిపోతుంది తొందరలోనే. ఇస్తారని నమ్మారు. మీరు చెప్పిన ఇది టైటిల్ యాక్ట్ని నమ్మారు. అది మీరు అబద్ధమే. మీరే అసెంబ్లీలో బ్రహ్మాండం అయిందని మాట్లాడారు. మళ్ళీ ఎలక్షన్ ముందు మీరు అది రివర్స్ చేసి మాట్లాడారు. అది ప్రజలు మీరు రివర్స్ చేసి నమ్మారు. మీ వాలంటీర్ని తిట్టారు, కానీ వాలంటీర్కి 10,000 ఇస్తామన్నారు. ఇవాళ వాలంటీర్ని ఆ రోజు నమ్మారు. ఇవాళ వాలంటీర్ని పక్కన పెట్టి మేము ఉద్యోగులతో ఉద్యోగాలే ఇవ్వలేదన్నారు. ఆ ఉద్యోగాలు 1,60,000 ఉద్యోగాలు సచివాలయం ఉద్యోగులు ఎవరు ఇచ్చింది? జగనే. వాళ్ళతోటి ఇప్పుడు మళ్ళీ చేయిస్తున్నారు పనులు మీరు. ఆ ప్రభుత్వ ఉద్యోగులు కూడా సచివాలయ ఉద్యోగులతో చేయిస్తున్నారు. నిన్నటిదాకా ఏమన్నారు? ఉద్యోగాలే లేవు, వీళ్ళంతా బ్యాడు అన్నారు. వాళ్ళకి 10,000 ఇస్తామన్నారు. మీరు రిజైన్ చేయొద్దు వాలంటీర్స్, మీకు 10,000 ఇస్తాం, మిమ్మల్ని ఇంకా ఘనంగా చూస్తాం.
అని చెప్పారు. ఇవాళ వాళ్ళని పక్కన పెట్టి సచివాలయ ఉద్యోగుల దగ్గర ఇప్పిస్తారు. ఇవన్నీ మాటలు మారుస్తున్నారు 40 రోజుల్లోనే. ప్రజలు చూస్తున్నారు. అయి మీరు ఇవన్నీ నమ్మారు, మిమ్మల్ని నమ్మారు. మీరు నమ్మక ద్రోహం చేస్తున్నారు ఇప్పుడు. మిమ్మల్ని నమ్మింది అందుకే కానీ మిమ్మల్ని వీళ్ళ మీద వెండట తెచ్చండి, వాళ్ళని చేయండి. కేసులుంటే పెట్టుకోండి. చంద్రబాబు మీద కేసులు లేవా? ఎవరి మీద కేసులు? అచ్చెన్నాయుడు మీద కేసులు లేవు. కేసులుంటే పెట్టుకోండి. మీ మీద కేసులు పెట్టినప్పుడు మీరు వాళ్ళు చూసుకుంటారు. అదేదో మీరు చేయాల్సింది పోయి ఎంతసేపు ఆ జపం, జగన్ జపం, వైఎస్ఆర్సీపీ జగన్ వైఎస్ఆర్సీపీ జగన్. ఎందుకు ఏమో మిమ్మల్ని వైఎస్ఆర్ ఓడిచ్చారు కదా, అయిపోయింది కదా. ప్రజలు మీకు అధికారం, ఇంకా జగన్ జపం ఎందుకు? మీరు చేయాల్సిన పనులు చేయండి. మీకు గుళ్ళు కట్టడానికి స్థలాలు చూస్తున్నాం మేము. మీరు ఇలాంటి స్పెషల్ స్టేటస్ సాధిస్తారని చంద్రబాబుకి, 32 ఏళ్ళ అమ్మాయిని కాపాడతారని పవన్ కళ్యాణ్కి గుడులు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంత మహత్కార్యాలు చేయండి. మీకు ప్రజలు ఇచ్చింది అందుకు. ఇంకా ఓడిపోయిన పార్టీని గురించి పెద్ద మీరు గొప్పగా మేము గెలిచాం. చించేపోయి ఎలక్షన్లో ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడుతారు. మీరు గతంలో 2014లో మీరు గెలిచారు, 2019లో ఆయన గెలిచాడు, మళ్ళీ 2024లో మీరు గెలిచారు, మళ్ళీ 2029లో ఎవరు గెలుస్తారో ప్రజలు తీర్పు చెప్తారు. ఇవాళ గెలసగానే ఇళ్ళలకు కానీ పండగ అయిపోయినట్టు గెలవగానే శాశ్వతంగా మీకు ప్రజలేమో ఈ ఆంధ్ర రాష్ట్రానికి మీరే శాశ్వతంగా మీకు కిరీటం ఇచ్చినట్టు కాదు. ఇట్ ఈజ్ ఓన్లీ 5 years మీకు ఇచ్చారు. అది అలా శాశ్వతంగా మనకే ఇచ్చేసారని ఫీల్ అయిపోయి అయితే మీ కర్మ అది.